హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము తలకాయ ఫ్రై, పొటేల్ తలకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ముందుగా నేనైతే ఒక తలకాయ తీసుకున్నానండి. 3/4 కేజీ కూర పడిందనమాట. 3-4 సార్లు బాగా క్లీన్ చేసేయాలి. ఇందులో కండ్లు, పండ్లు, మెదడు తీసేయాలి. మీకు నచ్చితే కనుక తినచ్చు. నాకైతే నచ్చదండి. 3 తీసేసి 3-4 సార్లు నీళ్ళలో బాగా క్లీన్ చేసుకొని ఇందులో 1 స్పూను కారం పొడి, మనం ఏ మసాలా వేయట్లేదండి. ఓన్లీ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అంతే, ఏమీ వేయట్లేదు. బాలెంత హాయిగా ఈ వీడియో చూసి బాలెంతకు చేసి పెట్టచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకుందాం చేత్తో. ఈ ముక్కలు బాగా పట్టేలాగా బాగా కలిపి పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు కూడా వేయట్లేదు, మనం ఫ్రై చేస్తామన్నమాట. పులుసు కూడా మన ఛానల్లో ఉందండి, చూడండి. లింక్ పెడతాను చూడండి. పులుసు కూడా ఉంది, చాలా బాగుంటుంది. షుగరు అలా ఉండే వాళ్ళైతే మేకపోతే తెచ్చుకోండి. ఈ ఎక్కువ ఒళ్ళు హీటు, మొల్లో ఇలాంటి వాళ్ళు పొటేలు తెచ్చుకోండి. పొటేలు చాలా శీతలం అన్నమాట, శాంతంగా ఉంటుంది. చేయగడిగినంత వాటర్ మాత్రం వేసి 3 విజిల్ పెట్టేద్దాం. ఒక్కొక్కటి ముదురుగా ఉంటుంది, ఒక్కొక్కటి లేతగా ఉంటుంది. నేనైతే 3 విజిల్ పెట్టాను. 3 విజిల్ పెట్టి ఉడికిందా లేదా చెక్ చేసుకొని తర్వాత ఇంకా 1 విజిల్ 2 విజిల్ పెట్టేసుకోండి. నాకైతే ఉడికిపోయిందనమాట బాగా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అంతే అండి, ఇంకేం మసాలా వేయట్లేదు. ఉడికిచ్చిన ఈ తలకాయని వేసేద్దాం. వేసేసి ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. కొంతసేపు బాగా ఉడికిపోయింది కాబట్టి 1 నిమిషం ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసి తర్వాత సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, ఉప్పు చూసి వేసుకుందాం. ఇలా బాగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అంతే, చూసారు కదా. 5 నిమిషాలలో తలమాంస ఫ్రై, తలకాయ కూర ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను లైట్గా తగ్గిందండి, లైట్గా సాల్ట్ వేసుకున్నాను, చూసి వేసుకోండి. అంతే అండి, చూసారా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. నిజంగా సీరియస్గా నేను 2 పూటలు తినేసాను. నాకు చాలా చాలా ఇష్టం తలకాయ, పొట్ట, అలాగే కాళ్ళు, ఇవంతా చాలా ఇష్టం. చికెన్ అంతగా ఇష్టం ఉండదు నాకు, ఇవి చాలా చాలా ఇష్టము. టేస్ట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ.